వేసుకోరు అనుకుంటూ చేశాను అనుకుంటానండి. మా వారికైతే బెల్లం ఇష్టం. మా మామగారు అలాగే తినేశారు. మా వారు తిని చూసి ఏం బెల్లం వేయలేదు అని అడిగారు. ఇప్పుడు ఒక పక్క అయితే నాకు ఇవి ఫ్రై అయిపోతున్నాయండి. కొంచెం ఇవి మనం అంటుకోకుండా నేను నాన్ స్టిక్కే తీసుకున్నాను కదా. ఈలోగా గ్రేవీ కోసం అయితే నేను కొత్తిమీర ఇది పేస్ట్ చేసుకోవడానికి అయితే ఇలా సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నేను గ్రేవీ కోసం కొత్తిమీర ఇలా తీసుకుని దీన్ని గ్రైండర్ జార్లో మనం వేసుకుని మనం మెత్తటి పేస్ట్లా మనం చేసుకోవాలి. ఇందులో గ్రేవీ కోసం ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. 2 సార్లు బాగా కడిగిస్తాను కదా. అండ్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మనం కొంచెం గసగసాలు వేసుకోవాలండి ఇందులో. ఆ గిన్నె అయితే నేను మీకు ఇప్పుడు అటుకులు వేగించుకోవడానికి అయితే ఎప్పుడో నేను కొనుక్కున్నానండి ఆ గిన్నె. అప్పటి నుంచి నేను అలా ఉంచుకున్నాను ఆ సిల్వర్ గిన్నె. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఎప్పుడో నాకు పెళ్ళైన కొత్తలో అటుకులు అయితే అందులో ఒకేసారి వేగించేసుకోవచ్చు అని కొనుక్కున్న గిన్నె. ఇందులో గసగసాలు కొంచెం ఉప్పు వేసుకుని దీన్ని మెత్తటి పేస్ట్లా మనం